చూడు వడ్డీ వసూలు చేయడానికి వెళ్తున్నాడు. వెనకాల బ్రాయిలర్ కోళ్ళ ఉన్నాడు ఎవడాడు. ఆ వడ్డీ ఎలమేలు తమ్ముడు ఫారిన్ నుంచి వచ్చాడు. డబ్బులు తీసుకుని లోపల కూర్చుంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి? మర్యాదగా బయటికి రండి, లేదంటే. అయ్యగారు ఏం చూస్తున్నారు? అమ్మాయినా పెనం బాగా వేడి మీద ఉన్నట్టుంది. ఇంకా దోశ వేయలేదా గురువు గారు? అయ్యో, ఏమా మర్యాదగా బయటకు వస్తావా లేక నన్ను రమ్మంటావా? ఏంటండి ఇలా దయచేశారు? అది మా ఇద్దరికి బోర్ కొడుతుందా, అందుకే కూర్చొని మాట్లాడుకుందామని. అలాగేనండి. బైక్ ఎక్కడమ్మా వడ్డీ డబ్బులు? పోయిన వారమే ఇచ్చాను కదా. పోయిన వారం ఇస్తే ఈ వారం నీ బాబు ఇస్తాడా? బియ్యం కొనడానికి డబ్బులు లేవయ్యా. డబ్బులు తీసుకొస్తారని పట్టణానికి వెళ్ళాడు, ఇంకా రాలేదయ్యా. వారు డబ్బుతో కలిపి వచ్చే వారం ఇచ్చేస్తానయ్యా. నో ప్రాబ్లం, వచ్చే వారం ఇస్తానంటున్నారుగా. లెట్స్ గో. ఏంటి లెట్స్ గో? ఒక్కసారి తను కలిసి చూడు, ఒక్క చొక్క కూడా నీళ్ళు రావడం లేదు. అంతా నటన, మనం మోసపోకూడదు. వడ్డీ బిహేవ్ యువర్సెల్ఫ్. ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు అలా మాట్లాడకూడదు. అయ్యో, అలా మాట్లాడకపోతే మనకి టోపీ పెడతాను. ఓకే. ఏమా వడ్డీ ఇవ్వకపోతే చేతికి దొరికినవన్నీ తీసుకుపోతాను. నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ ఐటమ్ తీసుకెళ్ళడానికి నేను ఏమైనా అనుకున్నావా? తప్పుకమ్మ, దొరికిన వస్తువులన్నీ ఇట్లా తెచ్చేస్తాను. వడ్డీ స్టే బ్యాక్ బ్యాక్. ఎంత ఇవ్వాలమ్మా? 300 అండి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఒక 300 కోసం ఇన్ని హింసలు పెడుతున్నావా? ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఐ సే వెరీ గుడ్. డబ్బులు దొరికాక నెక్స్ట్ హౌస్. పక్కింటి వాళ్ళ వడ్డీ డబ్బులు కూడా నువ్వే ఇస్తావా లేక నేను అడగనా? ఇట్ డిపెండ్స్. వీళ్ళక్క పేదోళ్ల రక్తాన్ని తాగేసే పిశాచి, కానీ ఇతనేమో కష్టాల్లో ఆదుకునే కరుణామయుడు. ఏంటి గురు నువ్వు? వడి లైఫ్ లో డబ్బు కన్నా ప్రేమే ముఖ్యం. అక్కయ్య ఏం ఆలోచిస్తున్నావు? నాకు కిటుకులాంటి ఆలోచన వచ్చింది. ఏమయ్యా, వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? తీసుకునేటప్పుడు నుండి ఆవేశం, ఇచ్చేటప్పుడు ఉండదా? చూసాడా లేదా?